ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. జగన్ సర్కార్పై జడ్జి సీరియస్, సుమోటోగా కేసు నమోదు. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. జగన్కు చెంపదెబ్బ లాంటి హైకోర్టు తీర్పు. జగన్ సర్కార్ మరో 50 రోజుల్లో ఎన్నికలకు వెళ్లనున్న సమయంలో హైకోర్టు ఓ విషయంలో ఘాటుగా స్పందించింది. గుంటూరు నగరంలో డయేరియా మరణాలు జగన్ సర్కార్కు చెడ్డ పేరు తెస్తున్నాయి. దీనిపై ఏపీ హైకోర్టు సుమోటోగా స్పందించింది. అక్కడున్న వాస్తవాలను వెంటనే పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర న్యాయాధికార సంస్థకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జడ్జి లీలావతి జీజీహెచ్కు వచ్చారు. చికిత్స పొందుతున్న బాధితులందరినీ పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స అలాగే అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను అయితే కనుక జడ్జి లీలావతి అడిగి తెలుసుకున్నారు. ఈ డయేరియా ఘటనపై నివేదికను జడ్జి లీలావతి కోర్టుకు సమర్పించనున్నారు. దాదాపుగా 2 వారాలుగా గుంటూరు నగరంలో పలు ప్రాంతాల ప్రజలను కలుషిత నీటి సమస్య అయితే వణికిస్తోంది. కలుషిత నీరు తాగి వాంతులు విరోచనాలతో పదుల సంఖ్యలో రోగులు ఆసుపత్రిలో చేరుతున్నారు. అంతేకాదు 4 డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందారు కూడా. సో దీనిపై అయితే కనుక హైకోర్టు ఘాటుగానే స్పందించిందని చెప్తున్నారు. వెంటనే ఏపీ హైకోర్టు సుమోటోగా స్పందించి దీనిపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది.